హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు స్వీట్ పొటాటోతో పరాటా తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా పరాటా చేసి ఇచ్చారంటే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. అండి స్వీట్ పొటాటో అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఈ స్వీట్ పొటాటోను మీరేమంటారో కామెంట్ చేసేయండి. ముందు స్వీట్ పొటాటోలను మట్టి మొత్తం పోయే విధంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని స్వీట్ పొటాటో మునిగే విధంగా నీళ్లు వేసుకొని హై ఫ్లేమ్లో పొటాటో పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించి స్ట్రెయిన్ చేసుకొని స్వీట్ పొటాటోలను ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలి. అన్ని చిలకడ దుంప ముక్కలకు ఇదే విధంగా పొట్టు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఫోర్క్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్ సహాయంతో మొత్తం గెంజిగడ్డలను ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. గెంజిగడ్డలను పూర్తిగా స్మాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బటర్ వేసుకొని బటర్ కూడా పిండిలో కలిసే విధంగా చేతితో ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. బటర్ వేయడం వల్ల పిండి మరింత సాఫ్ట్గా వస్తుంది. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కానీ నెయ్యిని కానీ యూస్ చేయండి. బటర్ పిండిలో కలిసిన తర్వాత నీళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మూతతో క్లోజ్ చేసి పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి పిండిని కావాల్సిన సైజులో ముద్దలుగా చేసుకోవాలి. మొత్తం పిండిని ముద్దలుగా తయారు చేసుకొని పొడి పిండిలో అద్దుకొని చపాతీలుగా తయారు చేసుకోవాలి. దోశ ప్యాన్ పెట్టి ఫ్లేమ్ హైలో ఉంచి ప్యాన్ వేడి చేసుకొని నూనెను అప్లై చేసి మనం తయారు చేసిన చపాతీని వేసి 2 వైపులా నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా కాల్చుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా నచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.